చెప్పండి. మనం చూసాం 2022లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా సిట్ అధికారులు బయటికి తీస్తున్నారు. అప్పుడున్నటువంటి సీఎం సీఎం కేసీఆర్ కూడా ఒక పెన్ డ్రైవ్ చేసి ఇమీడియట్లీగా రిపోర్టర్లను పిలిచి హడావుడిగా చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి నేపథ్యంలోనే ఆడియో లీక్ అయిన విచారాలను కూడా సేకరిస్తూ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను కూడా ప్రలోభాలకు గురి చేశారు అనేది మనం చూసినాం. ఏదంటే ఫామ్ హౌస్లో వీళ్ళని ప్రమోలకు గురి చేశారని సీసీ ఫుటేజ్లని అదాని ఇదని తీశారు. కానీ ఇప్పుడు సిట్ అధికారులు మాత్రం ఆ పెన్ డ్రైవ్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి డాటా ఎక్కడి నుంచి వచ్చింది, ఖచ్చితంగా ఈ డాటా అంతా ఎక్కడి నుంచి విలువలోకి వచ్చింది అనే విషయాన్ని మాత్రం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచార నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు పెట్టినటువంటి 2022కు సంబంధించినటువంటిది ఎలా చూడొచ్చు అంటారు? వాయిస్ క్లియర్ ఉందండి? యాస్, కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేసీఆర్ కు జైలుకు దూరడానికి ఆయన వేసుకున్నటువంటి బాట ఇది. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు కూడా కేటీఆర్ ను ఈ విషయంలో తప్పించలేడు. ఎందుకంటే అన్ని సాక్ష్యాధారాలతో సహా ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి 2022లో వీళ్ళ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిరు, కొనుక్కోవడానికి వచ్చిర్రు, బీజేపీ నుంచి సాధు సంతులు వచ్చిరని చెప్పినటువంటి అది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ వాళ్ళు రికార్డ్ చేసినప్పటికీ కూడా సివిలియన్ గవర్నమెంట్ రిలీజ్ ఎట్లా చేస్తుంది? అది ఆ కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళు చూసుకోవాలి, కోర్టుకు సబ్మిట్ చేసుకోవాలి, అక్కడే తేలాలి. కానీ అంటే ఇదంతా మన దురతనంగా కనిపిస్తుంది. అంటే అంత నేనే, నాకెవడు సాటి, నేను ఏమైనా చేస్తా, కొట్టేది నేనే, తిట్టేది నేనే, లోపల పెట్టేది నేనే అన్నట్టు కేసీఆర్ ప్రవర్తించిండు. అదే ఈయనకి గుదిబండ కావాల్సి అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే కేసీఆర్ ను ఫస్ట్ ఆయన రిలీజ్ చేసిండు కాబట్టి నీకేమిటి సంబంధము, నీకు ఏ సోర్స్ నుండి ఈ పెన్ డ్రైవ్ వచ్చింది, అసలు కథ ఏందని తెలుసుకోవడానికి సాక్షిగా కానీ లేకపోతే అనుమానితుడిగా కానీ ఖచ్చితంగా సిట్ తొందరలోనే పిలుస్తుంది. నేను ఇంకో కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారులకు ఏం అవసరం ఉంటుందండి? నక్సలైట్లు సానుభూతి పరులు, అరాచకవాదులు ఎవరన్నా ఉంటే వాళ్ళ నెంబర్లు ఒక 20 100 ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఒక్కొక్క రోజు వేల కొద్ది నెంబర్లను ట్యాప్ చేసిండు. ఎందుకు చేసిండు? ఎవరికి అవసరం? ఈ ఉప ఎన్నికలలో ట్యాప్ చేయవలసిన అవసరం ఏముంది? ఎన్నికలలో ట్యాప్ చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు కొట్టేయాల్సిన అవసరం ఏముంది? పోలీస్ అధికారులకు ఏమైనా ఉంటుందా? వాళ్ళకి అన్ని అధికారాలు ఉంటాయా? అంటే దీని అర్థం ఒకటే, కేటీఆర్ ఆదేశిస్తే మాత్రమే ఇది జరిగే అవకాశం ఉంది. వీళ్ళొకటి తెలుసుకున్నారు. అంతకు ముందేమో అన్ని నేనే అని చెప్తారు. దొరకగానే నాకు సంబంధమే లేదు, అధికారులకు తెలుసు, పోలీసులు ఏం చేస్తారో నాకేముందా అని ఇప్పటికే కేసీఆర్ చెప్తా ఉన్నాడు. మన కాళేశ్వరంలో అట్లాగే చెప్పిండు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, దొంగతనం చేసిన తర్వాత ఏ రోజైనా దొరకక తప్పదు. కేసీఆర్ ఇక్కడ ఆడియో అది పెన్ డ్రైవ్ రిలీజ్ చేసి ఆయనే ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇవాళ కాకపోతే ఇంకా 4 రోజులకైనా ప్రభాకర్ రావు కేసీఆర్ బాస్ అంటుండు, సుప్రీం అంటుండు. ఎవరండి బాసు? సుప్రీం గవర్నమెంట్లా? బాస్ అయినా సుప్రీం అయినా కొడుకా తండ్రి వీళ్ళిద్దరే కదా. పెద్ద సుప్రీం, పెద్ద బాస్ ఎవరు? కేసీఆర్. అంటే కేసీఆర్ అనుమతితోటి కేసీఆర్ చెప్తేనే చేసిరనే కదా దీని అర్థం. లేకపోతే వీళ్ళు ఏమైనా తక్కువ చేసిరా అండి? అక్కడ జ్యువెలరీ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసిరు, తర్వాత బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిరు. లాస్ట్ కు మా గజ్జల కాంతం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ చెప్పిన విషయాలు చెప్తే సిగ్గు శరం మొత్తం పోతుంది. సినిమా హీరోయిన్లు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పార్కాయింగ్కు తీసుకొచ్చిరని ఓపెన్ గా గజ్జల కాంతం గారు మా నాయకులు చెప్తా ఉన్నారు. ఇలాంటి తప్పుడు పని చేసినటువంటి ఈ సుప్రీం ఈ బాస్ ఎవరు? వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాలి. నీకేం అధికారం ఉంది? ఏ చట్టం ప్రకారం నువ్వు చేస్తా ఉన్నావు? సివిల్ అంటే నువ్వు ఒక మామూలు ఇండివిజువల్స్ నువ్వు ఏ రకంగా ట్యాప్ చేస్తావు? లాస్ట్ కు భార్యాభర్తల మధ్య మాట్లాడుకునే బెడ్రూమ్ ముచ్చట్లు కూడా వింటావా నువ్వు? మరి పేపర్ లో నేను చూశాను, కేటీఆర్ భార్య శైలిమ ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసిండట. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నంటే, ట్యాపింగ్ విషయంలో ఇట్లాంటి దరిద్రమైన పని ప్రపంచంలో ఎవరు చేయలేదు, ఇంత దగుల్బాజీ పని ఎవరు చేయలేదు. ఇది కేవలం కేటీఆర్ ఆదేశాలతోటే జరిగిందనేది ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే విధంగా ఎప్పుడు కష్టం వచ్చినా ఏదో ఒక నాటకం చేసి ఈ పనులు చేస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ రిలీజ్ చేసినటువంటి పెన్ డ్రైవే కేసీఆర్ ను పట్టిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒకవేళ నీకు సంబంధం లేకపోతే ఎలా వచ్చింది నీ చేతికి?
ఎలా రిలీజ్ చేసినావు, ఎలా ప్రజలకు ఇవ్వగలిగినావు, అది దర్యాప్తులో భాగంగా పోలీస్ వ్యవస్థలో ఉండాలి. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఎన్ని రోజులకైనా నువ్వు ఏ కోర్టు పోయినా కొంచెం రిప్రీవ్ ఏమన్నా కొద్దిగా వెసులుబాటు తీసుకుంటేమో, టైం కన్జ్యూమ్ చేసుకుంటేమో, కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా తండ్రి కొడుకు ఇంకెవరెవరు ఉన్నారో, ఇంకా ఎమ్మెల్యేల పేరు చాలా మంది వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయి చిప్పకూడు తినక తప్పదు. ఇట్లాంటి వీళ్ళకు శిక్ష పడితే ఇంకొక రాజ్యంలో కూడా, ఇంకొక స్టేట్ లో కూడా ఎవరు కూడా ముందుకు రావద్దు. ఏ అధికారం ఉంది? ప్రైవేటు మాట వింటారండి. భార్య శైలిమా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని నేను ఒక పేపర్లో చదివాను. ఇవాళ కవిత పిఏ కూడా నోటీస్ ఇచ్చారు. ఏ అధికారం ఉన్నది మీకు ఈ ప్రైవేట్ పార్టీల దగ్గర మీరు వాళ్ళ ఫోన్లు వినడానికి? దేవుడికి కూడా ఏ రాజ్యాంగం కూడా చెప్పలే మీకు. కానీ మీరు స్వార్థపూరితంతో డబ్బులు వసూలు చేయడానికి కొరకు, రాజకీయంగా బ్లాక్మెయిల్ చేయడానికి కొరకు, సినిమా హీరోయిన్లను బెదిరించడానికి కొరకు, వాళ్ళను లోపర్చుకోవడానికి కొరకు మీరు చేసినట్టుగా గజ్జలకాంతం గారు స్పష్టంగా గాంధీ భవన్లో మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. దమ్ముంటే మా గజ్జలకాంతం గారితో పోటేది మాట్లాడండి. కాబట్టి ఫామ్ హౌస్ ఫైల్స్ అనే ఫైల్స్ అవి కేసీఆర్ ఫైల్స్. కేసీఆర్ వేసిన స్కెచ్ లో భాగంగా వచ్చినటువంటిదే ఆ కేసీఆర్ ఆ ఫైల్స్. కాబట్టి ఆ పెన్ డ్రైవ్ ఈయనకు వచ్చింది అంటే ఈయన చెప్తేనే చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ఈయన చెప్పింది అనేది దీనివల్ల అర్థమవుతుంది కదా. లేకపోతే పోలీసు బాసుకు ఏం అవసరం ఉంటుందండి? ఈ గవర్నమెంటే రావాలని ఈయన ఏమన్నా కంకణం కట్టుకుందరా? ఈయన విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎస్ఐబి కింద వేసేసి మొత్తం ఎవరిని పడితే వాళ్ళని ఇవాళ ఎంపీ, ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఇస్తా ఉన్నారు. ఆయన వికారాబాద్ నుంచి ఆయన ఉన్నాడు, కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నాడు, నా భార్య ఫోను, నా ఫోను, నా బంధువుల ఫోను, అందరి ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. లాస్ట్ కు మా మిత్రుని దగ్గర 72 కోట్లు ఉంటే అవి కూడా నాయే అని ప్రచారం చేసిండు. ఇట్లా చెప్తా ఉన్నారు, ఇంత పిన్ పాయింట్ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు బండి సంజయ్ గారిది, ఇక కిషన్ రెడ్డి గారిది కూడా చేసి ఉంటారు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ నాయకు మా వాళ్ళదైతే ఒక 600-700 మంది చేసి. కాబట్టి నేను ఏమంటున్నా, ఇంత దుర్మార్గానికి పాల్పడ్డటువంటి తండ్రి కొడుకులను ఖచ్చితంగా లోపల పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటా దీంట్లో నుండి ఎవరు కూడా కాపాడలేరు. ఈవెన్ వాళ్ళ బాస్లైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి సాయం చేసే అవకాశం లేదని మాత్రం నేను స్పష్టంగా రైట్ నరసయ్య గౌడ్, మనం చర్చించే ముందట చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కంటిన్యూ. చిన్న బ్రేక్.